మంత్రాలు, తంత్రాలు, మ్యాజిక్లు పొద్దున్న లేస్తే మన లైఫ్లో ఎట్లా ఉంటుందంటే, ఒక్కోసారి మనకు ఒంట్లో బాగలేకపోయినా, ఏమైనా దెబ్బలు తగిలినా, లేకపోతే ఏమైనా జరిగితే కూడా కొంతమందికి మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ డాక్టర్స్ దగ్గర పోకుండా ఏం చేస్తారంటే, అబ్బా నాకు ఏం దిష్టి తగిలిందో, ఏం జరిగిందో అనేసి ఈ మంత్రతంత్రాలు చేసే బాబాలను నమ్ముతూ ఉంటారు అనమాట. ఇంకెవరైనా రెఫర్ చేస్తే అడ్రస్ పట్టుకొని కూడా కష్టపడి ప్రయాసపడి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఎవరి దగ్గర మన పవర్స్ ఉన్నాయని చెప్పండి. మామూలుగా నేను అడుగుతాను, మన దగ్గర అంత పవర్స్ ఉంటే లోకాన్ని చేంజ్ చేయొచ్చు కదా, మంచితనం చేంజ్ చేయొచ్చు కదా. మనుషులు ఎంత దుర్మార్గులు ఉన్నారు, దేశంలో మస్తు దుర్మార్గులు ఉన్నారు. మరి ఆ దుర్మార్గులను చేంజ్ చేయడానికి మరి ఈ మ్యాజిక్లు, ఈ మంత్రాలు వాడచ్చు కదా. మామూలు మనుషులను ఎందుకు మీరు బిజినెస్ చేసుకుంటున్నారు? ఇప్పుడు మామూలు మనిషి వచ్చేస్తాడు మీ దగ్గరికి, వచ్చేసి ఇట్లా రోగం ఉందో, నొప్పి ఉందో, లేదా మా ఇంట్లో బాగలేదో, సమస్యలు ఉన్నాయో, మా భార్యతో కొట్లాటలు అవుతున్నాయో, లేదా మా కొడుకు నాకు పడతలేదో, ఏదో ఒకటి చెప్తారు. సమస్య ఏదో ఒకటి ఉంటుంది మనకి. ఆ సమస్య పట్టుకొని మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అదే ఆసరాగా తీసుకొని దానికి మంచిగా ఎట్లయితే మనం దాన్ని మంచిగా మేకప్ చేసి మాట్లాడొచ్చు అనేసి మాటకారితనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు, బాబాలు, మ్యాజిక్స్ చేస్తారనమాట. ఈ మంత్రాలు చేసే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మనల్ని స్టడీ చేస్తారు. వాళ్ళు ఎంత ఉంది, వీళ్ళకి ఏముంది, వెనకాల ఎంత ఆస్తులు ఇది గమనిస్తారు. ఆ పూరా రిచ్ అనేది చూడరు. ఫస్ట్ రిచ్ వాళ్ళే ఎక్కువ పోతారు. ఇక పోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, నీకు ఈ మంత్రం చేసి తగ్గిస్తా, నేను ఈ తంత్రం కట్టి తాయిత కట్టి నీకు తగ్గిస్తా, అమ్మ రా అమ్మ, ఒక 4 వారాలు రా అని చెప్పేసి చెప్తారు అనమాట. సరే అనేసి వాళ్ళు 4 వారాలు కాదు కదా, 5 వారాలు కూడా తిరగడానికి రెడీ అయిపోతారు. ఫస్ట్ వారం ఏం చేస్తారంటే, మంచిగా నిమ్మకాయలు, ఎండిన మిర్చి, చక్కెర, డబ్బులు, కట్నము అన్నీ రెడీగా తెచ్చుకోమని ఫస్టే చెప్తారు. దానికి రెడీ అయిపోయి వచ్చేసి కూర్చుంటాం. మంచిగా ఏం లేదు, జస్ట్ ఒక నిమ్మకాయ పైనుంచి ఒక నిమ్మకాయ కింద నుంచి తీసేసి మంత్రం చేసి పంపితే అమ్మ తగ్గిపోతుంది అనేసి. 4 వారాలు పోయేటోళ్ళు ఉన్నారు, 5 వారాలు పోయేటోళ్ళు ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అండి? మంత్రాలకు చింతకాయలు రావు. కష్టపడాలా, కష్టపడి జీవితం అయితేనే అదేమన్నా సార్థకం ఉంటుంది. నువ్వు డైలీ కష్టపడి మంచిగా కష్టపడి డబ్బులు సంపాదించుకో, మంచిగా తిను, మంచిగా ఉంటావు. నువ్వు ఎందుకు పొజిషన్లో ఉండవు? ఎందుకు కష్టాలు మనకి? మనం కష్టం చేయకుండా ఏం చేయకుండా ఇవే పట్టుకొని తిరిగి దినమంతా టైంపాస్ చేసుకొని, కొంతమంది అయితే దినం ప్రొద్దున లేస్తే చాలు ఇక ముచ్చటనే ముచ్చట. ఓ పని మీద ధ్యానం ఉండదు, ఒక పని ధ్యాస ఉండదు. ఎట్లా మళ్ళవా ఈ మంత్రాన్ని నమ్ముకుంటే ఎట్లా? మ్యాజిక్స్ అంటారా, వాళ్ళు కొన్ని మ్యాజిక్స్ నేర్చుకుంటారు. ఏదో ఒక నిమ్మకాయనో, ఏదో లింగమో ఏదో తీస్తారు. ఆ మ్యాజిక్స్ పెద్ద పెద్ద మ్యాజిషియన్స్ కూడా మనకి ఎట్లా వస్తాయి అనేది కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వాళ్ళు చూపించినారు కూడా, కొన్ని షోసే చేసినారు అట్లా. సో మ్యాజిక్స్ కూడా చేయవచ్చు మనం. అంత మంచి పవర్ ఉంటే బంగారం రావాలా, డబ్బులు రావాలా, పేదవాడికి ఇల్లు చిన్నగా ఉంటే పెద్దగా కావాలా మంచిగా. అవి పవర్స్ అంటే అవి. అట్లా ఉన్న పవర్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఎవరు ఉండరు. సో మనం మంత్రాలను నమ్మొద్దు, తంత్రాలను నమ్మొద్దు, తాయితలను అసలే నమ్మొద్దు. అండ్ ఇంకేంటంటే బాబాలు చాలామంది, నేను బాబా అయిపోయినంటే నేను అమ్మ అయిపోయినంటే నేను అమ్మ, నేను నాన్న అయిపోయినంటే నేను నాన్న అని చెప్పేసి ఇక మంచిగా వాళ్ళకంత లగ్జరీ ఎవ్వరికి ఉండదు. మనకు దొరికిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఏంటంటే నువ్వు వచ్చినావు కదా ఇంకొకళ్ళని తీసుకురా అని చెప్తారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు పాపం, ఆ బాబా చాలా మంచి ఆయన అంట, ఈయన చాలా మంచి ఆయన అంట, మాకు మంచి జరిగింది అనగానే మనం ఏం చేస్తాం కాన్ఫిడెన్స్గా, సరే వీళ్ళకి మంచి జరిగింది కదా అని మనం కూడా పోతాం. మనంతో పాటు ఇంకో 2-3 తీసుకెళ్తాం. అట్లా వాళ్ళకి ప్రాఫిట్ జరుగుతుంది కానీ మనకు లాస్ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, మంచి పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కుంటారు, మంచి మంచి సూట్లు వేసుకుంటారు, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు. మనము పైసలు పెట్టి మళ్ళీ మంచిగా 2 నెలలు 3 నెలలు మొత్తం ఊడ్చేదాకా వినరాలు, మొత్తం ఊడ్చేస్తారు. ఇట్లా ఊడ్చేదాకా వినరు వాళ్ళు. అంతేగాని ఫస్ట్ మనకి ఏమన్నా సమస్యలు వస్తే, ఆరోగ్య సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. డాక్టర్స్ దగ్గర కాకుండా ఈ మంత్రాలు తంత్రం, అవునమ్మా ఇగో ఈ ఆయిల్ పెట్టుకుంటే పోతుంది నెత్తికి, లేదంటే మన దులిపి మేము ఇట్లా దులుపుతాము, ఇట్లా దులిపేస్తాము, అది పోతుంది, ఆ దయ్యం విడిచిపెట్టి పోతుంది మిమ్మల్ని, అట్లా అంటే కాని పని అది. మనకి భగవంత్ ధ్యానం చాలా ఉండాలి. భగవంత్ ధ్యానం చాలా ఉంటే ఏ దుష్ట శక్తి మన దగ్గరికి రాదు. రియల్గా చెప్పాలంటే మన దుష్టులు మన చుట్టూరుగానే ఉంటారు, మన దుష్టులు ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? భగవద్ ధ్యానమే చేయాలి. అంత మించిన
పవర్ ఇంకోటి లేదన్నమాట. ఆ పవర్ ముందు, దేవుడి పవర్ ముందు సైతాన్ పవర్ చాలా చిన్నదనమాట. సైతాన్ని గెలవాలి అంటే మనము ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానం చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు నాలుగు తిడతారు, నాలుగు తిడతారు, వాళ్ళకే రివర్స్ కొడుతుంది మళ్ళీ. ఏం మనకేం కాదు అది. మన జీవితం చాలా చులకనగా చేసి మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. అది ఏం కాదు మనకి ఎక్కడ కూడా చంద్రుడు ఎట్లాగైతే రౌండ్గా మంచిగా తెల్లగా ఉంటాడో అందులో ఒక చిన్న మచ్చలాగా మనకు కనిపిస్తుంది మనం ఆకాశం చూసినప్పుడు. కానీ మన జీవితంలో కూడా అట్లనే మనం చంద్రుడిలాగా ఉంటాం, మనకు కూడా ఒక మచ్చ ఉంటుంది. అంతేగాని దాన్ని పట్టుకొని వాళ్ళు పర్సాలు తెప్పిపరిచినా మనకి ఏం కాదు, మనం కేర్ చేయొద్దు అలాంటి వాళ్ళని. మొన్న మా చుట్టాల వాళ్ళు ఒక అతను చాలా సీరియస్ అయ్యాడండి. చాలా సీరియస్ అయితే ఏం చేసినారు, 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినారు. మంచిగా క్యూర్ అయ్యి ఇంటికి వచ్చినారు అనమాట. ఎంత సంతోషమైన వార్త. అదే ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేసినారు తెలుసా, వాళ్ళ ఆయన కొద్దిగా అదేదో ఇది వచ్చింది, డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేసినారు వాళ్ళు, 1 week టైం వేస్ట్ చేసినారు ఇట్లనే. సేమ్ మంత్రాలు తంత్రాలు బాబాలు అని చెప్పేసి తాయిత కడితే పోతుంది అని చెప్పేసి నాకు రోజు ఫోన్ చేసింది పాపం. నేను ఈడు తీసుకుపోయినా, నేను ఆడ తీసుకుపోయినా, అక్కడ తీసుకుపోయినా, ఇట్లా టైం వేస్ట్ చేస్తుంది. కానీ డాక్టర్ దగ్గర మాత్రం తీసుకెళ్తలేదు, హాస్పిటల్లో మాత్రం జాయిన్ చేస్తలేదు. ఇక నాకే ఒక రోజు చెప్పిన, నేను ఎందుకంటే టైం వేస్ట్ చేస్తున్నావు, తీసుకెళ్ళు మంచి హాస్పిటల్లో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఏదో ఒక హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయించు ఫస్ట్. అంటే అప్పుడు తీసుకెళ్తే హాస్పిటల్ గ్లూకోజులు ఎంబడెంబడి ఇంజక్షన్లు అవన్నీ ఇచ్చి ఎంత బాగైనాడో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారన్నమాట. అట్లా ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరితో డిస్కస్ చేసుకోవచ్చు, లేదంటే ఇమ్మీడియట్గా ఆరోగ్య సమస్య అయితే ఇమ్మీడియట్గా మనము హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇంకా వేరే సమస్యలు అయితే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది మనమే దారి చూసుకోవాలన్నమాట. అంతేగాని డోంట్ డిపెండ్ ఆన్ వీళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అనమాట. వీళ్ళే మనకి దేవుళ్ళు ఏం కాదు. మనకి ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది చాలా ఇష్టపడతారు, బాబాలు మంత్రాలు అనే వాళ్ళు ఇష్టపడతారు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేనేమంటున్నా అంటే ఎక్కువ నమ్మి మనము లాస్ కావద్దు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇంటికి కూడా వస్తారు, వార్తలలో మనం విన్నాం కూడా, ఇంట్లోకి వచ్చి మొత్తం దోసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సినిమాలు చేసినారు, సీరియల్స్లో చూపించారు, ఎపిసోడ్స్ చేసినారు, ఇట్లా ఎన్నో చూస్తూనే ఉంటాం. అవేర్నెస్ మనం చూస్తూనే ఉంటాం, కానీ అయినా బోల్తో పడుతూనే ఉంటాం. ఎందుకంటే మన మైండ్ అనేది అట్లా చేంజ్ చేసేస్తారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ అట్లా ఉంటాయన్నమాట. మంచిగా అనిపిస్తుంది మనకు. అవునా నీకు చాలా కష్టం ఉందమ్మంట, అవునయ్యో అవును, నీకు ఇట్లా జరిగిందంటే అవును అనేసరికి అయిపోయింది. ఇంకేది వాళ్ళ బుట్టలో పడిపోయినాం మనం ఈజీగా పడేస్తారు. ఇంకోటి మన పేరు కూడా తెలుసుకుంటారు వాళ్ళు, అక్కడెక్కడ కూర్చుంటే వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఈజీగా నేమ్ చెప్పేసి వాళ్ళని ఫీడ్ చేసి పెట్టేస్తారు. నీ పేరు అది కదమ్మా అంటారు. అట్లా ఈ మ్యాజిక్స్ ఇప్పుడు అయితే ఇక మన ఇంత చదువుకున్న జనరేషన్లో కూడా నమ్ముతున్నాం అంటే ఇక కొంచెం బాధాకరమే. ఇంకొక ఫ్రెండ్ ఉందండి, వాళ్ళ బాబు అసలు చెప్పినట్టు వినడు, ఉద్యోగం చేయడు. ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కూడా పాపము చేదోడు వాదోడుగా లేడనమాట. చాలా బాధపడుతుంది ఆమె లేడీ, నా ఫ్రెండ్ ఆమె కూడా. సో ఆమె కూడా పాపము కొంచెం తాయిత కట్టిస్తే మంత్రం చేపిస్తే మంచిగా ఉద్యోగానికి పోతాడో ఏమో అని చెప్పేసి వెళ్ళినారనమాట. వెళ్తే 2 months రావడానికి పోవడానికి బోల్డ్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఒక డే అంతా స్పెండ్ చేయాలి వెళ్ళడానికి. మార్నింగ్ వెళ్తే అపాయింట్మెంట్ ద్వారా కూర్చోవాలి, చేసుకోవాలి పని, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ దానికి బడ్జెట్ పెట్టుకొని పోవాలి. అట్లా 3-4 months 5-6 months కూడా తిప్పినాక కూడా ఏమీ రిజల్ట్ ఏం లేదు. మనకి ఏంటంటే మనకి ఉద్యోగం కావాలంటే ఒక 10 మంది చెప్పుకోలేవు, నేను ఇంత చదువుకున్నా, నాకు ఈ ఉద్యోగం కావాలి, పలానా ఉద్యోగం కావాలి, నేను ఇది చేయగలుగుతా అంటే ఎవరైనా అరే విని బాబు పాపం ఖాళీగా ఉన్నాడంట అని ఉద్యోగం ఇస్తారు. అగో వీళ్ళు ఆయన కొంచెం చదువుకోలేదంట, చదువు రాని హస్బెండ్ కాబట్టి ఏ రిక్షా పనో, ఏ ట్రాలీ పనో, మరి ఏ క్యాటరింగ్లోనో ఏదో వడ్డించే పనో ఏదో ఒకటి ఇస్తారు. సో అట్లా సూటబుల్ ఏమైనా చెప్తారు. మనం ఎవరితో డిస్కస్ చేసుకుంటే మా వారికి ఉద్యోగం లేదండి, మా బాబుకి ఇట్లా ఉద్యోగం లేదండి అంటే. అంతేగాని అవి కూడా డిపెండ్ అయిపోయి అట్లా చేస్తే ఏమీ ఫలితం ఉండదు అనమాట. సరే ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మనకి, ఆ పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుండదు. సో వాళ్ళకి ఏంటంటే మనము ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఎంబడే ఏదన్నా మనకి అటాక్ అయిందంటే ఎంబడనే ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది కొద్దిగా బాగుంటుంది, లేదంటే పెద్దగా అయిపోతుంది, చిన్నదానికి పెద్దగా అయిపోతుంది అన్నమాట. సో వాళ్ళని కూడా బాగా కేర్ తీసుకోవాలి, సీనియర్ సిటిజన్స్ని వాళ్ళని
ఇంట్లో పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఒకటి ఏంటంటే సంపాదన మంచిగా ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు నలుగురు సంపాదించాలి. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, చిన్న చిన్న పిల్లలంటే ఎవరు సంపాదించమని చెప్పం మనం. అండర్ 14 ఎవరిని సంపాదించము. ఆఫ్టర్ 20 కూడా సంపాదించకపోతే అప్పుడు ఇక వేస్ట్ అన్నట్టు, ఇక వాళ్ళ లైఫ్ వేస్ట్ అన్నట్టు. వాళ్ళ అమ్మని చూసుకోవాలా, నాన్నని చూసుకోవాలి. మా మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి, చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వీళ్ళని పోషిస్తారు. పెళ్ళి అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. పెళ్ళి అయ్యేదాకానే తల్లిదండ్రులను పోషిస్తారు. పెళ్ళి అయిందంటే మీ ఫ్యామిలీస్ మీకే, మీరే మీ ఫ్యామిలీస్కి చేస్తే గడుస్తుంది. సో వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటారు. మేము ఎలా తినాలి, మేము ఎంత స్పెండ్ చేసుకోవాలంటే వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ స్పెండింగ్స్ ఉంటాయి. సో ఇంట్లో ఏంటంటే సోమరిపోతుల్లా కూర్చోకుండా, ఇంట్లో పెళ్ళాలని విసికించకుండా, పెళ్ళాలు కూడా హస్బెండ్స్ని విసికించకుండా, ఒక అండర్స్టాండింగ్లో మూమెంట్లో ఉండి మంచితనంగా మంచి వేలు సంపాదించుకుంటే ఆ సంపాదన ఎప్పటికైనా ఎదుగుతుందండి. అంతేగాని నీ వల్ల నేను ఇట్లయినా, నీ వల్ల నేను ఇట్లయినా అని ఏమనొద్దు, నీ వల్ల ఇట్లయినా నీ ఇట్లా అనొద్దు. ఒక్కరికి అండర్స్టాండింగ్స్ ఉండాలి. మెయిన్ ఇంట్లో అండర్స్టాండింగ్స్ ఉండాలి. అందరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే నరకమే ఇల్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ డైలీ వస్తుంది. ఒక వీడియో కంపల్సరీ వస్తుంది, ఒక షార్ట్ కంపల్సరీ వస్తుంది. షార్ట్స్ చూడండి, వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.